దీపం కింద చీకటి ఎట్లయితే ఉంటుందో మా దన్వాడ గ్రామంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ కింద కూడా అట్లే చీకటి కనిపిస్తూ ఉంది. దన్వాడ గ్రామానికి సంబంధించి ఆయన పొలం కాడికి వేసుకున్న రోడ్డులో ఎస్టీల భూములు దౌర్జన్యంగా గుంజుకున్న భూములకు నష్టపరిహారం ఇవ్వమని మేము అడిగినాం. వాళ్ళు కూడా అడగడం జరిగింది. పాపం అందరూ కూడా వితంతు మహిళలు, ఎస్సీ 5 కుటుంబాలకు చెందిన వితంతు మహిళలు. వారికి మెడ పైన ఒక గురిజెత్తు బంగారం లేదు, కట్టుకుందామంటే సరైన బట్టలు లేవు, ఉందామంటే సరైన ఇల్లులు, మిడతల ఇల్లున్నాయి. అదేవిధంగా ఎస్టీ నాయకపొడుకు సంబంధించిన అల్లం వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబంలో 4 పాళ్ళుంటే 4 కూడా ఇంటి పెద్దలు చనిపోయి వాళ్ళు కూడా విడోలుగా పాపం భర్త లేని వాళ్ళుగా ఉండి జీవిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ భూమిని దౌర్జన్యంగా లాక్కొని తన సౌకర్యం కోసం రోడ్డు వేయించుకొని ఈనాడు మేం పోయి, నేను ఆ ఊళ్ళో పుట్టిన బిడ్డగా భారతీయ జనతా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ ఒకటి అన్యాయం జరుగుతున్న అక్కడ పేదవాళ్లకు ప్రజలెంబడి ఉండి పోరాటం చేసే సంస్కృతి మా పార్టీది. ప్రజలకు న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ క్రమంలో వాళ్ళు పిలిస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, మా భూములు లాక్కున్నారు. లాక్కున్న భూముల కింద అడిగితే ఇందిరం పిలుస్తామని మభ్యపెడతా ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారని చెప్తే మేము పోయి మరి శ్రీధర్ బాబు గారిని ఒకటి అడిగినాం. దుద్దిల్ల శ్రీధర్ సన్ ఆఫ్ శ్రీపాదరావు, ది ఆనరేబుల్ మినిస్టర్, ఏమడిగినాం? వీళ్ళకు నష్టపరిహారం ఇప్పిమని అడిగినాం. అడిగితే దానికి ఆయన అనుచరులతోటి, రౌడీ షీటర్లతోటి, గుండాలతోటి భయభ్రాంతులకు గురి చేసే విధంగా మమ్మల్నట ప్రశ్నించినందుకు నడి రోడ్డు మీద బట్టలు ఇప్పించి కొడతారట, అరేతోరేని తిట్టిపిస్తూ మరి చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాం. చేపించిన శ్రీధర్ గారు అయినా భయపడేది లేదు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, దన్నవాడ గ్రామ ప్రజలకు కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ మనకు ఓట్లేసి గెలిపించి మనకు రాజకీయ భిక్ష పెట్టి మనకు పునర్జన్మనిచ్చినటువంటి ప్రజలకు ఎంత చేసినా తక్కువనే. కానీ అది మర్చిపోయి మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. మేమేం అడుగుతా ఉన్నాం? కేవలం వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వండి, పేదవాళ్ళు అది ప్రభుత్వ పరంగా ఇప్పించమని చెప్పి డిమాండ్ చేస్తే దానికి మమ్మల్ని చంపిస్తా, కొట్టిస్తా, నడి రోడ్డుపై నరికిస్తా అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి నీ అంచనగనంతో చెప్పిస్తాను రౌడీ షీటర్లతో. నువ్వేం చేస్తావు? ఆల్రెడీ కేసులు పెట్టించినావు, భయపడేది లేదు. నువ్వు చంపించినా భయపడేది లేదు. మా చివరి రక్త బొట్టు కూడా ఈ దన్వాడ గ్రామ ప్రజల కోసం, మంత్రి నియోజకవర్గ ప్రజల కోసం కొట్లాడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అది మా భారతీయ జనతా పార్టీ సంస్కృతి కూడా. మరి మీరు ఇన్ని రోజులు మేము ఎందుకు వేచి చూసినాం, వాళ్ళు కూడా వేచి చూసినారు. మీరు అమెరికా పర్యటనలో ఉన్నారు, మీరు విదేశీ పర్యటనలో ఉండి మీరు వచ్చిన తర్వాత ఏమైనా న్యాయం చేస్తారేమో అని పాపం ఆ మహిళా సోదరి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా మీరు రాక కోసమే వెయిట్ చేసినాం. మరి నేను వచ్చి రేణుకా ఎల్లమ్మ గుడి ప్రోగ్రాంలో వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నారు? నేను రోడ్డేపిస్తే చదువురాని మూర్ఖులు నా పొలం గాడికి వేయించారు అని మాట్లాడుతూ ఉన్నారని మీరు బాహాటంగా మాట్లాడినారు ఒక మంత్రి స్థాయిలో ఉండి. ఎస్, మేము చదువురాని మూర్ఖులం కనుకనే నువ్వు మోసం చేస్తూ ఉన్నావు. నేను చదువురాని మూర్ఖుడి కనుకనే నా సర్వే నెంబర్ 491C 14 గుంటల భూమిని అన్యాయంగా, అక్రమంగా ఆక్రమించుకొని నీ అధికార బలంతో రెవెన్యూ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి దౌర్జన్యంగా ఇల్లు కట్టుకున్నావు. దానికి ఏం చేస్తా ఉన్నావు? నాకేదో నీ అనుచరులతో చెప్పిస్తా ఉన్నావు నాకు డబ్బులు ఇచ్చినా అని. ఓకే, నాకు డబ్బులు ఇచ్చినట్టయితే నువ్వు అధికారంలో ఉన్నావు, కలెక్టర్ నీకు రబ్బర్ స్టాంపే, రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ కంట్రోల్లో ఉంది, పోలీసు యంత్రాంగం నీ కంట్రోల్లో ఉంది, నీకెవరు చెప్పలేరు.
అట్లాగే మనకెవరు చెప్పే పరిస్థితి లేరు. కాబట్టి నేను ఏమంటా ఉన్నా, నువ్వు నిజంగా డబ్బులు ఇస్తే నువ్వు కట్టించిన దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా ఎట్లా కట్టించినావు? అప్పుడున్న డి శ్రీనివాసరావు గారు పాపం ఆయన దగ్గరుండి, నేనేమో గుడి శంకుస్థాపన రోజు నా సొంత ఖర్చు 1,70,000 పెట్టి వర్షం పడుతుంటే ఆనాడు ప్రొక్లైన్ తోటి తీపిచ్చి ప్రోగ్రామ్ చేయించడం జరిగింది. ఆ తర్వాత మీరు డి శ్రీనివాస్ తోటి, మరి డి శ్రీనివాస్ వచ్చి నిలబడి కట్టించిండు. ఎట్లా కట్టించిండు? కాంట్రాక్టర్ల సహకారంతో కట్టించిండు. నేనే ప్రత్యక్ష సాక్షిని. సరే, ఎట్లా కట్టించినా నీ ఖాతాలో వేసుకున్నావు, నువ్వు కట్టించినా అని ఓకే, నీ ఇష్టదైవం కదా. నీ దత్తాత్రేయ స్వామి టెంపుల్లో నేను నా భార్య వచ్చి ప్రమాణం చేస్తాం, నువ్వు రా అక్కడికి. నాకు రూపాయి ఇవ్వలేదు, అక్రమంగా తీసుకున్నావు, ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అని చెప్పి నేను ప్రమాణం చేస్తా, నేను నా భార్యతోటి. కానీ నీ ఫ్యామిలీ నేను ఇడిస్తలేను. కేవలం నువ్వు నీ తమ్ముడు వచ్చి నువ్వు ప్రమాణం చేయి, నేను వదిలిపెడతా. ఎందుకంటే చదువురాని మూర్ఖుని కనుకనే నువ్వు ఈనాడు అది తీసుకొని మళ్ళీ మా కుటుంబ సభ్యులను వాళ్ళ బలహీనతలు ఆసరా చేసుకొని వాళ్ళకుండే చిన్న చిన్న అవసరాలను ఆశ పెట్టించి వాళ్ళతోటి సంతకాలు తీసుకున్నావు. నీ రికార్డెడ్ మొత్తము నువ్వు ఎట్లా అక్రమంగా చేసుకున్నావు, దొంగ పట్టా చేసుకున్నావు అనేది నా దగ్గర సాక్ష్యం ఉంది. సరైన సమయంలో సరైన ముందర పెడతా, సమయం వచ్చినప్పుడు ముందర పెడతా. అది ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, అప్పుడు ఆ సమయాన్ని చూసి పెట్టి నీ బండారం బయట పెడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి, మేము మా ధనవాడాలందరూ కూడా నిజంగా చదువురాని మూర్ఖులమే. ఎందుకంటే మా తాతలు స్పీకర్లు కాదు, మా తండ్రులు స్పీకర్లు కాదు, మా తాత ముత్తాతలు ఎడ్యుకేటర్స్ కాదు, మా అన్ని కూడా వ్యవసాయ కుటుంబాలు. వ్యవసాయ కుటుంబం బీద కుటుంబం నుంచి నేపథ్యం నుంచి వచ్చినాం కనుక ఉన్నంత లోటు ఎంతో ఇటు కూడా చదువుకున్నాం కనుక మేము చదువురాని మూర్ఖులా కనిపిస్తున్నాం. కనుకనే ఏం చేసినావు, నువ్వు చదివచ్చిన విజ్ఞానివి. దుర్గముత్తయ్య, తులసిగారి సమ్మయ్య, మండపు లింగయ్యలకు ఒక్కొక్కరికి ఎకరం 10 గుంటలు అమ్మి, మీ తల్లిగారు అమ్మి డబ్బులు తీసుకొని ఇప్పటి వరకు పట్టా చేయలే. ఆ కుమ్మరి గుడ్డాలు అంటారు, ఆ కుమ్మరి గుడ్డాల కాడ ఇప్పుడు అక్కడ ఏం రేటు ఉంది, గుంటకు 2 లక్షలు ఉంది. వాళ్ళని ఇప్పటికి నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ పట్టా ఇప్పటి చేయకుండా ఉన్నావు. నేను డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా వాళ్ళు బేషరతుగా పట్టా ఇవ్వండి, పట్టా చేయండి. సర్వే నెంబర్ 599 అది నీ అన్నదమ్ముల పైన పట్టా ఉంది, ఖచ్చితంగా ఇవ్వండి. వాళ్ళకేం చెప్తా ఉన్నావు, అరే ఇది పట్టా కాదు, వాళ్ళు అమెరికాలో ఉన్నారు, అమెరికా నుంచి ఎప్పుడు వస్తారో తెలియదు, మరి దానికి బదులు నువ్వు వేరే కాడ తీసుకో అని చెప్పి ఎకరానికి 2 ఎకరాలు ఇస్తా అని చెప్పి ఆశ పెట్టి మోసం చేస్తా ఉన్నారు. అదేం ల్యాండు, అది ఎడ్ల చేను అంటారు, అది సర్వే నెంబర్ 6, అది లావుని పట్టా. లావుని పట్టా రేట్ ఎంత ఉంటుంది, ఒరిజినల్ పట్టాకే అక్కడ ఎకరానా 15 లక్షల రూపాయలు ఉంది, 12 నుంచి 15, అంటే 2 ఎకరాలకు 30 లక్షలు అయితే అనుకుందాం. కానీ లావుని పట్టకు సగం ధర అయింది కదా, 15 లక్షలు అవుతుంది. అంటే నువ్వు ఎంత భూమి తీసుకున్నావు, ఎకరం 10 గుంటలు అంటే 50 గుంటలు, గుంటకు 2 లక్షలు అంటే 1 కోటి రూపాయల ఆస్తి తీసుకొని ఆయనను మోసం చేస్తూ ఆయనకి ఏం చేసినావు, 2 ఎకరాలు ఇస్తా అని చెప్పి అక్కడికి పంపించినావు. అంటే ఇది నేను చదువురాని మూర్ఖులం కనుక, నువ్వు విజ్ఞాని కనుక, జ్ఞానవంతుడు కనుక నువ్వు ఈ రకంగా చేస్తా ఉన్నావు. ఇదొక అంశం. అయితే మండపలింగయ్యకి ఇప్పటివరకు పట్టా చేయలే. అదేవిధంగా తులసి గారి పెద్ద సమ్మయ్య కుమారుడు తిరుపతి, వాళ్ళకు నువ్వు పట్టా చేయలే, ఈ రోజు వరకు వాళ్ళని తింపుతా ఉన్నావు. అదేవిధంగా వారికి బేషరతుగా పట్టా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంకొక అంశం ఏంటంటే సర్వే నెంబర్ 121 గాదె చేను అంటారు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కింద ముంపు గురైతాందో అని దానికి నువ్వు 34 లక్షల రూపాయలు కంపెన్సేషన్ తీసుకున్నావు 5-6 ఏళ్ల కింద. మరి ఇప్పటి వరకు నీ చెరువు పోలేదు, అక్కడ చెరువు కూడా అభివృద్ధి చేయలేదు. నువ్వు దాన్ని మినీ ట్యాంక్ బాండ్ చేస్తానో తట్టెడు మట్టి వేయలేదు. కానీ నష్టపరిహారం తీసుకొని ఆ భూమిని ఏం చేసినావు, ఒకసారి నువ్వు నష్టపరిహారం తీసుకున్నాక అది ఇరిగేషన్ ల్యాండ్ కింద ప్రకటించబడుతుంది. కానీ నీ అధికార బలంతో నీ పేరు మీదే ఉంచుకొని నీ సంత భూమి అని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఎస్సీలకు నేను నీ సొంత భూమిని దానం ఇచ్చినట్టుగా ఇచ్చేసినావు.
మనిషికి 2 ఎకరాలు ధన్వాడ హరిజనులకు. అంటే ఇది మోసం కాదా శ్రీధర్ బాబు? దీన్ని ఏమంటారు? చదువురాని మూర్ఖులను చూసి మోసపెట్టే పద్ధతే కదా ఇది. మరి ఆ రకంగా మోసం చేసినావు. అంటే నువ్వు తెల్లగా ఉన్నావు, అందంగా ఉన్నావు, జ్ఞానివి, విజ్ఞానివి, ఏది మాట్లాడినా సత్యమే మాట్లాడతారు, శ్రీధర్ బాబు మంచోడు అని అనిపించుకుంటూ ఈ ముసుగులో ఇంత మోసం చేస్తూ ఉన్నావు. మరి వాళ్ళకి పట్టా చేయలే. నువ్వు అక్కడ ఎస్సీలకు ఏం చేసావు? నీ సొంత భూమిని డొనేట్ చేసినట్టుగా నీ ఖాతాలు వేసుకున్నావు. అది భూమి ఎవరిది? ప్రభుత్వ భూమి. ఇరిగేషన్ భూమిని నువ్వు దానం చేశాడు. నువ్వెవరు? వాళ్ళను మోసం చేసి వాళ్ళతో కాలు మొక్కించుకుంటున్నావు. అయ్యో మా సారు మా పంతులు మాకు ఇచ్చిండని. ఇంత మోసమా? అదే కాకుండా సర్వే నెంబర్ 6 అది కొమ్మెర సాంబయ్య భూమి. పాపం కొమ్మెర సాంబయ్య వీళ్ళ దగ్గర గుమస్తాగిరి చేసినప్పుడు ఈ భూమిని వీళ్ళు ఆక్రమించుకుంటే పట్టానే ఆయనకి ఈ రోజు వరకు ఉంది. లావుని పట్టా కనుక చేంజ్ కాలే. ఒకవేళ పట్టా అయితే ఎప్పుడో వీళ్ళు మార్పించుకుందరు. లావుని పట్టా కనుక చేంజ్ కాలే కనుక దాన్ని ఈనాడు ఈ దుర్గముత్యాలకి ఇస్తాను అక్కడికి పోమన్నాడు, దాతరాజాకి ఇస్తాను అక్కడికి పోమన్నాడు, మళ్ళీ తర్వాత తులసి గారి గట్టయ్యకు, తులసి గారి లింగయ్యకి ఇస్తా అని చెప్పి ఒకరికి ఎకరం, ఒకరికి ఎకరన్నర, ఒకరికి 2 ఎకరాలు చొప్పున ఇస్తా అని వాళ్ళకి పంపించడం జరిగింది. అది కూడా ఏంది? ఇంకొకటి ఉంది, సర్వే నెంబర్ 89 అది ఎస్సీ కార్పొరేషన్లో పోయింది. ఎస్సీ కార్పొరేషన్లో పోతే కాటారానికి సంబంధించిన ఎస్సీ బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది. అది ఎవరు చేసిండ్రు? రహీముల్లా ఖాన్ ఎస్సీ కార్పొరేషన్కి అమ్ముకున్నారు ముస్లిమ్స్. ఆ భూమిని అక్రమంగా ఆ రోజు నుంచి దున్నుకుంటా ఉన్నావు. దున్నుకొని ఎస్సీ కార్పొరేషన్ తెలిసి అయ్యో గతంలో 2 సార్లు నేను మంత్రి చేసినా నాకు ఉన్నటువంటి పాలేళ్ళకి 5 పైసలు పని చేయలేదు, ఒక ఇల్లు కూడా ఇప్పియలేదు, రేపు ఎవరైనా ప్రతిపక్ష వాళ్ళు విమర్శిస్తారనే భయానికి ఒక వ్యక్తి సలహా ఇస్తే ఆ సలహా మేరకు వాళ్ళకి 3 ఎకరాలు ఇచ్చినావు. ఇచ్చి 3 సంవత్సరాలు దున్నుకున్న తర్వాత ఆ సర్వే నెంబర్ 89 ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చినటువంటి భూమిని 3-4 సంవత్సరాలు వాళ్ళు పాలేర్లుగా ఉన్నటువంటి గట్టయ్య లింగయ్యలు దున్నుకున్న తర్వాత అదే భూమిని ఇప్పుడు రాయనలోళ్ళు అంటారు గంగిరెద్దులకి నీవు 90 లక్షలకు అమ్ముకున్నావు. వాస్తవం కాదా? అలా అమ్ముకుని వాళ్ళు నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు? కొమ్మర సాంబయ్య ఉన్నాడు. కొమ్మర సాంబయ్యకు నీకేం సంబంధం? నీది దుద్దిల వంశం, అనేది కొమ్మెర సాంబయ్య. మరి పాపం ఆయన ఉన్న రోజులు మధ్యస్థిత లేక పిచ్చిగా తిరిగి పాపం వాళ్ళ భార్య కూడా కమలం అంటారు, ఆమె భూమి రందిలే తిరిగి క్రాక్ అయిపోయింది. ఈయన పాపం తిరిగి ఈయన చనిపోయిండు. ఇప్పుడు ఆ భూమిని ఆక్రమించుకొని నువ్వు ఆల్టర్నేటివ్ ఇస్తున్నావు. అది లావుని పట్టాను. ఆ ఇచ్చే అధికారం నీకు ఎక్కడిది? వాళ్ళకు పట్టా చేయగలుగుతావా? ఇంత మోసం చేస్తూ, ఇంత అన్యాయాలు చేస్తూ మళ్ళీ మీదికి వెళ్ళి నువ్వు వేదాలు వల్లిస్తున్నావు. ఈ ముసుగులో ఎంతకాలం ఈ ముసుగేసి నడిపిస్తావు? ముసుగు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ముందర ఉంది. మరి అదేవిధంగా ఈనాడు ఆకుదారి దుర్గయ్య, ఆకుదారి మల్లయ్య, ఆకుదారి బాపని వాళ్ళు 5 ఎకరాల భూమిని 1986లో అప్పుడున్నటువంటి శ్రీపాదరావు తల్లి అయిన చిన్నమ్మ దగ్గర భూమి కొన్నారు. కొని అప్పటి నుంచి దున్నుకుంటా ఉన్నారు. 86 నుంచి ఇప్పటి వరకు పట్టా చేయలే. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు రైతు బంధు నష్టపోయినరు, క్రాప్ లోన్ తీసుకునే వెసులుబాటు లేదు, మందు బస్తాలకు ఇబ్బంది అవుతా ఉన్నది. వాళ్ళు వచ్చి ఎన్నిసార్లు పట్టా అడిగినా చేస్తా అని మభ్య పెడుతూ ఇప్పుడు వాళ్ళ 2 కుటుంబాల మధ్యన స్విచ్ పెట్టి మీ అన్నదండాను కదా అని చెప్పి ఇప్పుడు వక్రభాష్యం చెప్తూ వాళ్ళను మోసం చేస్తూ ఉన్నావు. మరి 86 ఎక్కడ? ఇప్పుడెక్కడ? 2026 ఎక్కడ? ఎన్ని సంవత్సరాలని చెప్పు చేతుల్లో ఉంచుకుంటావు వీళ్ళను? అమాయక ప్రజల్ని, ఎస్సీ ఎస్టీలను, బీసీలను మోసం చేస్తూ అమాయకులను ఇచ్చేస్తూ ఇదేనా నీ రాజనీతి? ఇదేనా నీ అభివృద్ధి? మరి నువ్వేమో ఇప్పటికీ ఒకటే అడుగుతున్నావు, ఇన్ని చేస్తే ఇంత ఇంత మళ్ళీ నీకేం తెలియదని. నిన్నేమన్నారు? ఇదే దుద్దిల శ్రీధర్ సన్ ఆఫ్ శ్రీపాదరావు గుడికాడికి వచ్చి గుళ్ళె ఉండి దేవుని సమక్షంలో కూడా అబద్ధవాడిండు. నాకు ఆ రోడ్డుకి వెళ్ళి భూమి ఉండేది కూడా తెలియదు, ఉన్నదాన్ని పక్కని అడుగుతా ఉండు. ఉన్నది తెలియంది నువ్వు పొయ్యే చూసొచ్చినావు కదా. నువ్వు పోయి ఫీల్డ్ పోయి పొద్దున మార్నింగ్ వాక్ పోయి నువ్వు పొలం కాడికి పోయి చూసొచ్చినావు కదా. నీ పొలం కాడికి వేసిన సైడ్ డ్రైన్ రోడ్డు పక్క పొట్టి
ఆ సైడ్ కాలువ కడితే కెనాల్ నీళ్లు పోవడానికి కెనాల్ పడితే నీ పొలం మీదకి వెళ్ళిపోతాయని చెప్పి దాన్ని అక్కడే ఆపేసి ఇంకొక జస్ట్ ఒక 200 మీటర్లు అయితే అది వాగులో పడేది, దాన్ని క్యాన్సిల్ చేసి ఇక్కడ కట్ చేసి మళ్ళీ పక్కకు పోయి ఈ అల్లం వల్ల దాన్ని తీపించినావు కదా, ఈ నాయకపోల దాన్ని తీపించినావు కదా, ప్రత్యక్ష సాక్షి అక్కడ కనిపిస్తా ఉంది కదా. ఇప్పటికీ ఇన్ని అబద్ధాలు ఆడతారా మీరు మంత్రి గారు? ఇన్ని అబద్ధాలు ఆడి ఇక నువ్వు తెల్లగున్నా నేను చెప్తే నమ్ముతారు, నాకు అధికారం ఉంది, నాకు ఎవరు ఎదురు మాట్లాడరు అని చెప్పి ఇన్ని అబద్ధాలు ఆడి ఇన్ని మోసాలు చేస్తే ఎట్లా? అదే కదా మేము చదువురాని మూర్ఖులు కదా, నువ్వు చదివచ్చిన జ్ఞాని కనుకనే మోసం చేస్తూ ఉండవు. ఇంకా చాలా ఉన్నాయి నీ భూకుంభ కోణాలు. దండవాడలను ఎక్కడనో కాదు, ఆనాడు నీకు మీరు వరంగల్లో చదువుకున్నప్పుడు 2 రూముల నుండి చదువుకున్నారు, గుర్తుపెట్టుకో. కేవలం 2 రూములలో ఉండి చదువుకుంటే ఆనాడు నుంచి ఈనాటి వరకు ధన్వాడ నుంచి నీకు కంట్రోల్ శర్కర, కూరగాయలు, పాలు తీసుకపోతే ఈ భూముల మీద పైసలతోనే మీరు చదువుకున్నది మర్చిపోకండి. ఆనాడు మీ దగ్గర రూపాయి లేదు, ఆర్థికంగా చితికిపోయి ఉండి మీ నాన్నగారైన శ్రీపాదరావు గారు సత్తుసేట్ అని ఇక్కడ మంత్రిలో ఉండే మార్వాడి, ఆయన దగ్గర అప్పు తెచ్చుకునేది. ఇక్కడ బండం రాయక్క దగ్గర అంటే బండం మల్లారెడ్డి తల్లి దగ్గర అప్పు తెచ్చుకుంటే ఈనాడు ఆ డబ్బులతోటి ఇక్కడ ఈ భూములు ఎస్సీ ఎస్టీల దగ్గర ఎస్టీలకు అమ్మిన భూముల పైసలతో మీరు చదువుకొని ఇవాళ వేలాది కోట్ల రూపాయలు సంపాదించి శుద్ధపూస ముచ్చట్లు మాట్లాడితే ఎట్లా? నేను ఇప్పటికీ డిమాండ్ చేస్తా ఉన్నా, ఆ ఎస్సీ ఎస్టీ సోదరుల దగ్గర రోడ్డు కోసం నువ్వు దౌర్జన్యంగా గుంజుకున్న భూమిని మర్యాద కొద్దీ వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం పార్టీ తరఫున. మరి చేస్తావా? చేస్తా ఇన్నోళ్ళు అని చెప్పు. లేదు చెయ్య అంటే చెయ్య, నాతోటి కాదు, చేత కాదని. మరి నువ్వు ఇక్కడ రోడ్ ఏం చెప్తున్నావు 9 కోట్లతోటి సౌకర్యం కోసం అంటున్నావు. మరి ఇంటి కూడా మెయిన్ రోడ్ ఉంది కదా, ధన్వాడ నుంచి గంగారు వరకు ఉన్న రోడ్డు 7 సంవత్సరాల నుంచి శిథిలావస్థలో ఉండి యాక్సిడెంట్లు అయ్యి ఇప్పటి వరకు 100 మంది చనిపోయినారు. మరి అదేమో చేతనైతే లేదు. మనల్ని మతలమైంది. కనీసం 7 సంవత్సరాల నుంచి అది ఒక 4-5 కోట్ల రూపాయలు ఇప్పిస్తే ఆ రోడ్డు అయిపోయేది. అంటే ఇప్పిస్తలేమంటే కాంట్రాక్టర్కి చెడిందా? కాంట్రాక్టర్ నీకు ఏమైనా ఇచ్చేది ఇయ్యలేదా? మరి ఎందుకోసం నువ్వు దాన్ని చేస్తలేవు? అదేమో చేతనైతే లేదు ఆ రోడ్డు అయ్యా. ఈ రోజుకు 10-20 మంది నడిచే రోడ్డునే వేయించడం. ఎస్, రోడ్ అవసరమే, కానీ వేలాది మంది నడిచే రోడ్డుని ఎందుకు వేయించలే? అదే నీ ఊరు పక్కకున్న ధన్వాడ నుంచి కాటారం నుంచి మరి విలాసాగర్ వరకు ఉన్న రోడ్డు డ్యామేజ్ అయిపోయింది. మోటార్ సైకిల్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఆటోల యాక్సిడెంట్లు అవుతున్నాయి, కంకర తేలింది. ఎందుకు చేయలేకపోతున్నావు? నీకు చేతనైతలేదా? చేత కాకపోతే చేత కాదు, చేయలేకపోతే చెయ్య అని చెప్పు. ఇప్పటికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇట్లా మోసం చేయకు, ఇక చాలు నీ మోసాలు. ఇప్పటికైనా అభివృద్ధి పైన దృష్టి సారించు. మేము కోరేది అభివృద్ధి అడుగుతున్నాం, అభివృద్ధి చేయమంటున్నాం. అది కూడా ఎందుకు అడుగుతున్నాం? నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు రాష్ట్రంలో ఒక మంత్రివి కనుక నిన్ను అడుగుతా ఉన్నావు. రాష్ట్రానికి మంత్రివి కనుకనే అడుగుతా ఉన్నావు. చట్టసభలో ఉన్నావు, చట్టాన్ని గౌరవించాల్సి ఉంది. ఇంకెంత అన్యాయం! నీ నియంత పోకడా నేను ఇవాళ చూసి చాలా బాధపడ్డా. ధన్వాడలో ఎల్లమ్మ గుడిని ఆ గ్రామస్తులందరూ కలిసి చందాలు వేసుకొని కట్టించుకుంటే దాంట్లో నీ శిలాఫలకం పెట్టుకుంటావు, నీ ఫోటో వేసుకుంటావు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ గుడి చైర్మన్ మారగొండ రాజబాబు పేరు ఎందుకు పెట్టలేదు? అదేవిధంగా పెద్దగౌడ అయినటువంటి చీటూరు లింగయ్య గౌడ్ ఎందుకు పెట్టలేదు? అదేవిధంగా ఆ గ్రామ సర్పంచ్ చీటూరు మహేష్ గౌడ్ ఎందుకు పెట్టలేదు? మరి ఆ గుడి కోసం కష్టపడినటువంటి మార్క రవిగారు ఎందుకు పెట్టలేదు? మరి ఆ గుడి కోసం కష్టపడినటువంటి మన కారెంగల రాజీవ్ గౌడ్ వెంకటరాజు ఎందుకు పెట్టలేదు? అంటే ఇంత నియంత పాలన. అంటే నువ్వు ఒక్కనే పేరు ప్రతిష్ట ఉండాలి, ఇంకెవ్వడు నీ కళ్ళ ముంగట వాని పేరు ఊరు ఉచ్చరించదు, ఒక బానిస లెక్క బతకన్నా. ఇదేనా నీ చదువచ్చిన జ్ఞానవంతు లక్షణం? అంటే వీళ్ళందరూ చదువురాని మూర్ఖులనే కదా నువ్వు వీళ్ళ బలహీనత నాశనం చేసుకొని నువ్వు రాజ్యం వెళ్ళేది. ఇంత నియంతవా? కనీసం నువ్వు చట్టసభలను చట్టాన్ని తయారు చేసేటోడివే, ఒక ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నావు సర్పంచ్ గారంటే. అదే ధన్వాడలో నేను సర్పంచ్గా రాజీనామా చేసిన తర్వాత ఉప సర్పంచ్ అయినటువంటి బుల్శెట్టి చంద్రయ్య గారు సర్పంచ్గా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వస్తే సర్పంచ్ తీసి పక్క కూర్చుని. మరి నువ్వు ఆయన ముఖ్యమంత్రిగా కూర్చున్నటువంటి సర్పంచ్ని గౌరవిస్తే
మరి నువ్వు ఒక మంత్రిగా ఉండి సర్పంచ్ని అగౌరవపరిచి అనగదొక్కుతూ నీ నియంత పాలన సాగిస్తూ ఉన్నావు. అంటే పోలీసులు కేసులు బెదిరిస్తూ ఉన్నావు. ఇదేనా నీ దౌర్జన్యం? అంటే రౌడీ షీటర్లు నీ దగ్గరే ఉంటారు, పోలీసు యంత్రాంగం నీ దగ్గరే ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు నీ దగ్గరే ఉంటారు. ఇక నీకు ఎదురు తిరుగులేదు, ఏమైనా చేస్తా, కేసులు పెట్టేస్తా, చంపిస్తా, కొట్టిస్తా అనుకుంటున్నావా? కాలం ఎప్పుడు ఒకలాగానే ఉండదు, కాలం మారుతూ ఉంటుంది, తిరగబడతా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ మోసాలను కట్టిపెట్టి, ఈ అబద్ధ వాగ్దానాలను కట్టిపెట్టి ఇప్పటికైనా ఆ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఖచ్చితంగా నువ్వు దౌర్జన్యంగా తీసుకొని రోడ్డు వేయించినటువంటి భూమికి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున.